సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అన్ని విషయాలని అందరితో పంచుకుంటూ ఉండే సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాంటి కోవలోకి వస్తుంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా, ఓ ఫిలాంథ్రఫిస్ట్గా ఎంతో మందికి ఇన్స్పైర్డ్గా ఉంటూ మెగా ఫ్యామిలీ కోడలిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో ఇప్పుడు ఈ బిజినెస్ వరల్డ్లో ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్న ఉపాసన కామినేని కొణిదెల గారు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు, ఎంత మాట్లాడినా సరిపోదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటారు. కేవలం ఓ మెగాస్టార్ చిరంజీవి గారి కోడలిగానో లేదా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి భార్యగానో కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో వన్ ఆఫ్ ద గ్రూప్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ, మరో పక్క ఫిలాంథ్రఫిస్ట్ గా రాణిస్తూ, ఇంకో పక్క సొసైటీకి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో తన సోషల్ రెస్పాన్సిబిలిటీని చూపించడం మాత్రమే కాదు, ఓ మదర్ గా సక్సెస్ఫుల్ గా రాణిస్తోంది. అలాంటి ఉపాసన గారు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ తన బిజినెస్ కి సంబంధించిన విషయాలు, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా అత్తమ్మాస్ కిచెన్ అంటూ సురేఖ గారి చేత ఓ ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఎప్పటికప్పుడు తన అత్తమ్మాస్ కిచెన్ రకరకాల ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి ఉపాసన కొణిదెల గారికి సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలతో కూడా మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే స్టార్ హీరో మహేష్ బాబు గారి భార్య, హీరోయిన్ అయిన నమ్రత గారు ఉపాసనకి బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు, మరోపక్క చూసుకున్నట్లయితే సమంత కావచ్చు, మరి జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య ప్రణతి కావచ్చు, ఇలా ఎంతో మంది సినీ సెలబ్రిటీస్తో మంచి ఫ్రెండ్షిప్ని, రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. అలాంటి ఉపాసన మొట్టమొదటిసారిగా గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య ప్రణతి గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తానిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఉపాసన ఎన్నో సందర్భాల్లో, ఎన్నో రకరకాల విషయాల్లో, ఎన్నో మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తనకి హార్ట్కి క్లోజ్గా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతుండగా ఉపాసనని అడిగిన ప్రశ్నల్లో ప్రణతి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన అరుదైన సంఘటనల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక తానే చెప్పుకొస్తూ సినిమా రంగం గురించి తాను కానీ తన భర్త రామ్ చరణ్ కానీ పెద్దగా మాట్లాడుకోమని, ఎవరికి వాళ్ళు ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళది అయిపోయిన తర్వాత మిగతా సమయాన్నంతా తమ పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడుతూ ఉంటామని, అలాంటి తనకి సినిమా గురించి, ముఖ్యంగా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా ఎలా డైరెక్ట్ చేస్తారు, ప్రొడ్యూసర్ రోల్ ఏంటి, ఇలాంటి విషయాలేవి తనకి పెద్దగా తెలియదట. కానీ తనకి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్గా కలిసి అందరూ వెకేషన్కి వెళ్తూ నమ్రతా శిరోద్కర్తో, ప్రణతితో, మరోపక్క సానియా మిర్జాతో, సమంతాతో ఇలా చాలా మందితో కలిసి వెకేషన్స్ని ఎంజాయ్ చేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో తనకి తెలియని విషయాల గురించి నమ్రతా గారు చెప్పడం మాత్రమే కాకుండా మరోపక్క తనకి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న ప్రణతి కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు కూడా చెప్తూ ఉండేదట. ఇక తాను చెప్పుకొస్తూ ప్రణతి తనకన్నా వయసులో చాలా చిన్నది అయినప్పటికీ తాను చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని, చాలా స్ట్రాంగ్గా ఉంటుందని, అంతేకాదు ఎన్నో విషయాలు షేర్ చేయడం, పైగా తనని చూస్తే చాలు చాలా కామ్గా, కూల్గా, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో తనని కలవడానికి తన ఇంటికి వచ్చినప్పుడు తాను లేకపోయినా తను చాలా కూల్గా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, పైగా తనతో ఎన్నో రకరకాల విషయాల్ని షేర్ చేస్తూ ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. తనని గనక చూస్తే చాలు ఒక మైండ్లో ఒక కామ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంతో బాగా మాట్లాడుతూ అన్ని విషయాల గురించి ఆలోచించడం, ముఖ్యంగా తన ఫ్యామిలీ గురించి తీసుకునే కేర్ చూస్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. తారక్ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, తన ఫ్యామిలీ విషయంలో చాలా కేరింగ్ ఉంటుంది. అన్ని విషయాలని దగ్గరుండి తానే చూసుకుంటూ ఉంటుంది. వయసులో ప్రణతి తనకంటే చాలా చిన్నదే అయినప్పటికీ ఎన్నో నేర్చుకోవచ్చు అంటూ తారక్కి ప్రణతి దొరకడం చాలా లక్కీ, తారక్ ఈజ్ ఎ లక్కీ పర్సన్ అంటూ ఉపాసన కొణిదెల మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన లక్ష్మీ ప్రణతి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయాలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పక్క చూసుకున్నట్లయితే లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించదు. జూనియర్ ఎన్టీఆర్ గారు తన సినిమాలకు సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు, కానీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా, లైమ్ లైట్కి చాలా దూరంగా, ఫ్యామిలీకే చాలా దగ్గరగా కనిపించే ప్రణతికి సంబంధించిన విషయాలు చాలా అరుదుగా తెలుసనే చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఓ సోషల్ మీడియా సెలబ్రిటీగా, ఓ ఫిలాంథ్రఫిస్ట్గా, ఓ ఎంటర్ప్రెన్యూర్గా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న మన ఉపాసన కొణిదెల గారు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లక్ష్మీ ప్రణతి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ రేర్ విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.